ఎన్జిఓ ఏదైనా 5 సంవత్సరాలకు ఒకసారి రెన్యువల్ చేసుకోవాలి. ప్రతి సంవత్సరం ఆడిట్ జరపాలి. టైం టు టైం గవర్నమెంట్ చెక్ చేస్తుంది ఎఫ్సిఆర్ఏ రూల్స్ ప్రకారం ఎన్జిఓ నడుస్తుందా లేదా అని. ఒకవేళ నడవకపోతే ఎన్జిఓ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తారు. గతంలో లాగా ఒక్కసారి రిజిస్టర్ చేసుకొని లైఫ్ లాంగ్ ఎన్జిఓ నడపడం కుదరదు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సన్బర్న్ స్టూడియోస్. ప్రస్తుతం దేశంలో ఎఫ్సిఆర్ఏ చర్చనీయాంశమైంది. ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్, విదేశీ విరాళాల సవరణ బిల్లు. ఈ బిల్లుని పార్లమెంట్లో ప్రవేశపెట్టబోతున్నారు. ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. 1976లో ఇందిరాగాంధీ గారి హయాంలో ఈ బిల్లును తీసుకురావడం జరిగింది. విదేశీ విరాళాలు మన దేశంలోకి వస్తే వాటిని ఎలా ఉపయోగిస్తున్నారు, దేనికి ఉపయోగిస్తున్నారు అనేది ఎవ్వరూ అడిగేవారు కాదు. అలాగే నువ్వు ఒక ఎన్జిఓ ఓపెన్ చేసుకోవచ్చు. ఓపెన్ చేసుకున్న ఎన్జిఓతో విదేశీ విరాళాలు తీసుకొని దానిని ఇష్టం వచ్చినట్టుగా ఖర్చు పెట్టుకోవచ్చు. మతపరమైన కార్యకలాపాలకు వాడుకోవచ్చు. ఎగ్జాంపుల్, మతం మార్చడం, చర్చి కట్టుకోవడం. ఆ చర్చిలోకి వచ్చిన వ్యక్తులని ఉద్ధరిస్తున్నావా లేదా అనేది సెకండరీ. నువ్వు బెంజ్ కారు కొనుక్కోవచ్చు, బిల్డింగ్ కట్టుకోవచ్చు, లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు, విదేశాల్లో తిరగవచ్చు. కానీ నెవ్వరు అడిగేవారు. ఇప్పుడు రూల్ మారిపోయింది. ఎఫ్సిఆర్ఏలో కొత్త నిబంధనలు ప్రభుత్వం తెచ్చింది. ఈ చట్టంలో చేసిన సవరణలో భాగంగా ఈ కొత్త నిబంధనలు తీసుకురావడం జరిగింది. ఎఫ్సిఆర్ఏలో ఖచ్చితంగా ప్రతి ఎన్జిఓ రిజిస్టర్ అయి ఉండాలి. అంటే ఎఫ్సిఆర్ఏలో నాకు ఎన్జిఓ ఉందని ఎఫ్సిఆర్ఏలో రిజిస్టర్ అయితే ఆ ఎఫ్సిఆర్ఏ పెట్టినటువంటి రూల్స్ను ఖచ్చితంగా ఈ ఎన్జిఓ పాటించాలి. అలాగే 5 సంవత్సరాలకు ఒకసారి రెన్యువల్ చేసుకోవాలి. ఇది రెండో రూలు. పొలిటికల్ పార్టీలు దేశ వ్యతిరేక చర్యలకు పాల్పడేటువంటి కార్యక్రమాలు చేయకూడదు. పొలిటికల్ పార్టీలకు ఎన్జిఓ ఉండకూడదు. ఇదొకటి. ప్రతి సంవత్సరం ఆడిట్ జరపాలి. అలాగే టైం టు టైం గవర్నమెంట్ చెక్ చేస్తుంది. తేడా వస్తే ఎన్జిఓని లేపేసేటువంటి హక్కు కూడా ఉంటుంది. గతంలో ఇవేమీ లేవు. 1976లో ఈ చట్టం తీసుకొచ్చిన తర్వాత, ఎఫ్సిఆర్ఏ తీసుకొచ్చిన తర్వాత ఇలాంటి రూల్స్ ఏమీ లేవు. అలాగే 1976లో తీసుకొచ్చిన చట్టాన్ని 2010లో యూపీఏ గవర్నమెంట్ పూర్తిగా తీసేసింది. ఇక మీ ఇష్టం, మీరు ఏదైనా చేయొచ్చు. ఎన్జిఓస్ వస్తాయి, పోతాయి, డబ్బులు వస్తాయి, దేశంలో ఏ కార్యక్రమాలు జరుగుతాయి, ఫారిన్ కంట్రీస్ నుంచి ఫండ్స్ వస్తాయి, ప్రతి ఎన్జిఓ తీసుకోవచ్చు, వాడుకోవచ్చు, విచ్చలవిడిగా ఖర్చు పెట్టుకోవచ్చు. ప్రభుత్వానికి ఎలాంటి లెక్కలు చెప్పాల్సిన అవసరం లేదు. తర్వాత దాన్ని 2011లో ఎందుకు అమెండ్మెంట్స్ చేశారు. ఆ తర్వాత ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2016లో, 2018లో, 2020లో, ఇప్పుడు 2026లో ఇన్నిసార్లు అమెండ్మెంట్స్ చేస్తున్నారు. నాకు తెలిసి ఇది 4వ అమెండ్మెంట్స్. అసలు ఎఫ్సిఆర్ఏ స్టార్ట్ అయిన కాడి నుంచి సుమారు 10 సార్లు అమెండ్మెంట్స్ చేశారు. ఈ సవరణలు ఏంటంటే, గతంలో మీరు ఎట్లా చచ్చారో మేము అడగం, భవిష్యత్తులో ఎట్లా ఉంటారో మేము అడగం. అంటే గతంలో మీరు ఎన్ని కోట్లు తీసుకున్నారు, ఎక్కడి నుంచి ఏం వచ్చింది ఫండ్, ఏ ఎన్జిఓ ఎలా ఉందో వాటిని మేము తవ్వం, గతాన్ని తవ్వం. ప్రస్తుతం మేము పెట్టిన రూల్స్ పాటించండి. అలాగే 1 ఇయర్ గ్రేస్ పీరియడ్ ఉంటుంది. మీ ఎన్జిఓ ఏంటి, దేనికి ఉపయోగిస్తున్నారు, మీరు రెన్యువల్ చేసుకున్నారా లేదా అంటే ఈ బిల్లు పాస్ అయిన తర్వాత 1 ఇయర్ ఉంటుంది గ్రేస్ పీరియడ్. ఇప్పుడే ఎత్తారు ఎన్జిఓని. అలాగే ప్రభుత్వం, ప్రతిపక్షం, దేశంలో ఉన్న ఎన్జిఓలకు సంబంధించినటువంటి ఒక కమిటీ ఉంటుంది కదా, ఆ కమిటీ హెడ్ ఉంటారు కదా, వాళ్ళు ప్రభుత్వంతో కూర్చున్న తర్వాత మాట్లాడిన తర్వాత మాత్రమే ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇది ప్రభుత్వమే చెప్తుంది. మన దేశంలో 14,456 ఎన్జిఓస్ ఉన్నాయి. 2026 జూన్ 22 నాటికి మీరు ఎన్జిఓ స్టార్ట్ చేయాలంటే ఒక బలమైనటువంటి కారణం ఉండాలి. అది సోషల్, ఎడ్యుకేషన్, ఎకానమీ, కల్చర్, సామాజిక అంశాలకు సంబంధించింది. అంటే మీరు సేవా కార్యక్రమాలు చేయడానికి ఒక ఎన్జిఓ స్టార్ట్ చేస్తున్నారు అనుకోండి. ఫారిన్ నుంచి మీకు ఫండ్స్ వస్తున్నాయి. ఆ ఫండ్స్ దేనికి ఖర్చు పెడుతున్నారు? పేద పిల్లలకి బట్టలు కొనించి, ఫుడ్ పెట్టి, వారికి ఉండడానికి ఒక వసతి ఏర్పాటు చేయడానికి వాడుతున్నారా? అలాగే సామాజిక సేవ ఇది. రెండోది ఎడ్యుకేషనల్. మీరు ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ స్థాపించారు, అందులో చాలా మందికి ఉచితంగా విద్య అందిస్తున్నారు, దానికి ఖర్చు పెడుతున్నారా? తర్వాత కల్చర్. భారతదేశంలో ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలని నేను అభివృద్ధి చేయడానికి, గతంలో ఉన్నటువంటి కల్చర్ని ప్రపంచానికి చూపించడానికి, మరి ఇంకే అంశానికైనా సరే నేను సంస్కృతి పరంగా ఒక ఎన్జిఓ నడుపుతున్నాను అని చెప్పి క్లియర్గా గవర్నమెంట్కి చెప్పాలి. అంటే ఎఫ్సిఆర్ఏ రూల్స్ ప్రకారం. అలాగే సమాజ సేవ. సమాజంలో వెనకబడిన తరగతులు, ఇబ్బంది పడుతున్నటువంటి వర్గాల వాళ్ళకి నేను సేవ చేస్తున్నాను అని క్లియర్గా నువ్వు చూపించగలగాలి. అలాగే మతం. ఒక క్రైస్తవానికి సంబంధించినటువంటి చర్చి నడుపుతున్నాను, ఆ చర్చిలో ఉన్నటువంటి మతం మారిపోయిన వ్యక్తులకు సహాయం చేస్తున్నాను అని చెప్పి క్లియర్గా చూపించగలగాలి. వీటిలో ఇప్పటి వరకు ఎన్ని ఎన్జిఓలు సక్రమంగా నడుపుతున్నారు, ఎన్ని రెన్యువల్ అయ్యి ఉన్నాయి, ఎన్ని యాక్టివ్గా ఉన్నాయి, ఇన్యాక్టివ్గా ఉన్నాయి, ఎంతమందికి ఎక్కడ నుంచి ఫండ్స్ వస్తున్నాయి, ఆ ఫండ్స్ని ఎలా ఖర్చు పెడుతున్నారు, ఈ విషయాలన్నీ ఇప్పుడు లాగితే ఉన్న ఎన్జిఓలు చాలా వరకు క్లోజ్ అయిపోతాయి. సో అందుకని చాలా మంది ఎఫ్సిఆర్ఏ బిల్లును వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఇప్పుడు చర్చ్ పేరుతో చాలా ఎన్జిఓలు ఉన్నాయి. ఆ ఎన్జిఓలు ఏం చేయాలి? ఫారెన్ నుంచి వచ్చినటువంటి ఫండ్ని క్రైస్తవాన్ని అనుసరిస్తున్న పేదల కోసం ఖర్చు పెట్టాలి. వాళ్ళు అలా చేస్తున్నారా? లేదు. పాస్టర్ బెంజ్ కారులో తిరగడానికి, బిఎండబ్ల్యూలో తిరగడానికి, జాగ్వార్ కారులో తిరగడానికి, ఖరీదైన సూట్లు వేసుకోవడానికి, పెద్ద బిల్డింగ్ కట్టుకోవడానికి,
ఫారిన్ కంట్రీస్కి ట్రిప్స్కి వెళ్ళడానికి ఆ డబ్బును వాడుతున్నారు. చర్చిని అభివృద్ధి చేస్తున్నారా అంటే లేదు. చర్చికి వచ్చే వాళ్ళ జీవితాలు మారుస్తున్నారా అంటే లేదు. పైగా చర్చిలో ఆల్రెడీ ఉన్నటువంటి వ్యక్తుల జీవితాలు మార్చకుండా మరికొంతమందిని చర్చికి రప్పించడానికి ఈ ఫండ్ను వాడుతున్నారు. నా మాట మీకు అర్థమైందో లేదు. మత మార్పిడి కోసం ఫారిన్ కంట్రీస్ నుంచి వచ్చే ఫండ్ని వాడుతున్నారు. ఫారిన్ కంట్రీస్ వాళ్ళు పంపిస్తున్న ఫండ్ ఇక్కడ ఆల్రెడీ క్రైస్తవాన్ని అనుసరిస్తున్నటువంటి వ్యక్తులు జీవితాలు బాగుపడడం కోసం వాళ్ళు పంపిస్తున్నారు. కానీ దాన్ని అలా ఉపయోగిస్తున్నారా? లేదు. రిలే మోర్ ఎందుకు బాధపడుతున్నారు? కాంగ్రెస్ సభ్యుడు ఆయన, అంటే పార్లమెంట్ సభ్యుడు అమెరికాలో, పార్లమెంట్ని కాంగ్రెస్ అంటారు అమెరికాలో. ఆయన ఎందుకు బాధపడుతున్నాడు అంటే ఇలాంటి రూల్స్ పెడితే ఇక్కడ మత మార్పిడి చేయడం కుదరదా, లేదా వీళ్ళు ఇష్టానురీతిగా ఫండ్స్ వాడుకోవడం కుదరదా, అందుకే ఆయన బాధపడుతున్నారా? అమెరికాలో ఫండ్స్ ఇచ్చేటువంటి ప్రతి సంస్థ ఇక్కడ ఉన్న ఎన్జిఓకి కొన్ని రూల్స్ పెడుతుంది. నువ్వు ఇంతమందిని మత మార్పిడి చేయాలి, 500, 1000 మత మార్పిడి చేస్తే 1000 మందిని మత మార్పిడి చేసావా, ఓకే నీ ఫండ్ నీకు ఇచ్చేస్తున్నావు. 1000కి మించి నువ్వు ఇంకేమైనా చేసావా, నీ బెనిఫిట్స్ నీకు ఉంటాయి. ఇట్లాంటి మతపరమైనటువంటి రూల్స్ అక్కడ ఉంటాయి, వాటిని ఇక్కడ ఈ ఎన్జిఓలు పాటించాలి. మరి ఇలాంటి రూల్స్ పెడితే ఇక్కడ ఈ ఎన్జిఓస్ అన్ని కూడా క్రైస్తవులకు మాత్రమే సేవ చేయాలి, క్రైస్తవులకు మాత్రమే ఆ ఫండ్ ఉపయోగించాలి, కొత్తగా మతం మార్చడానికి ఆ ఫండ్ ఉపయోగించకూడదు. ఎగ్జాంపుల్కి మొన్న హిందూ ఆలయం ముందు ఒక వ్యక్తి నుంచొని పెద్ద పార్టీ స్పీకర్ ఒకటి పెట్టి యేసు గొప్ప దేవుడు అని చెప్పి పరిచర్య చేస్తూ ఉన్నాడు. వెనక హిందూ ఆలయం ఉంది, రామాలయమో పెద్దమ్మ తల్లి టెంపుల్ ఏదో ఉంది. అతను ఏ పనికి వెళ్ళడు, ఏ ఉద్యోగం చేయడు, అతనికి రెవెన్యూ ఎలా వస్తుంది అండ్ అతని కుటుంబం ఎలా బతుకుతుంది, అలాగే తన నిత్యావసరాలు ఎలా తీరుతున్నాయి, అలాగే తను కాలికి వేసుకునే బూట్ల నుంచి తలకి రాసుకునే హెయిర్ కండిషనర్ వరకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, అలాగే ఒక 10,000 రూపాయలు పెట్టి పార్టీ స్పీకర్ ఎలా కొనగలుగుతున్నాడు, ఈ డబ్బు అంతా ఎక్కడి నుంచి వస్తుంది, ఆ వచ్చిన డబ్బుని ఇతను ఏం చేస్తున్నాడంటే మత ప్రచారం చేయడానికి వాడుతున్నాడు, కొత్తగా క్రైస్తవ మతంలోకి ప్రజల్ని తీసుకురావడానికి వాడుతున్నాడు. అలా కాకుండా అతనికి వచ్చిన ఆ డబ్బుని తన చర్చిలో ఉన్న 10 మంది క్రైస్తవులకి ఖర్చు పెట్టాలి. ఎలా ఖర్చు పెట్టావనేది ప్రభుత్వానికి చూపించాలి. అది ఆ రూల్ వీళ్ళకి నచ్చల. సో అందుకని చాలా మంది ఈ ఎఫ్సిఆర్ఏ బిల్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. రేపు రోడ్డు ఎక్కి ధర్నాలు చేసినా ఆశ్చర్యం లేదు. అమెరికాలో ఫారిన్ కంట్రీస్లో వాళ్ళకి కూడా విదేశీ విరాళాల నియంత్రణ అనేది ఉంటుంది. దేనికి ఖర్చు పెడుతున్నారనే లెక్క ఖచ్చితంగా ప్రభుత్వం అడుగుతుంది. కానీ భారత్లో ఉన్న ప్రభుత్వం అడగకూడదంట. అడిగితే ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతింటాయంట. భారత్ అమెరికా మధ్య ఉన్నటువంటి సంబంధాలు దెబ్బతింటాయంట. దెబ్బతింటే తిన్నైరా బాయ్, ఏం చేద్దాం దెబ్బతింటే? మీ వల్ల మేమేమైనా బతుకుతున్నావా? మీ మోచైతే నీళ్లు దాగి మేమైనా బ్రతుకుతున్నావా? మా స్వతహాగా మేము బ్రతుకుతాం. 200 సంవత్సరాలకు పైగా మా దేశాన్ని పరిపాలించారు మీరంటే అమెరికా కాదులేండి, మామూలుగా క్రైస్తవులు. ఆ మిగిలిన దేశాలు ఒక కూటమిగా ఏర్పడి భారత్ని వారి కబంధ హస్తాల్లోకి తీసుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అలా తీసుకోవాలంటే ఖచ్చితంగా మత మార్పిడితోనే సాధ్యమవుతుంది. అందుకే ఈ ప్రయత్నాలు చేస్తుంటే ప్రభుత్వం ముందుగానే గమనించి ఈ ఎన్జిఓస్కి చెక్ పెడుతుంది. మతం మారిన వాళ్ళతో ఇబ్బంది లేదు, అనుసరిస్తున్న వాళ్ళతో ఇబ్బంది లేదు, చర్చికి వెళ్తున్న వాళ్ళతో ఇబ్బంది లేదు, పాస్టర్లతో ఇబ్బంది లేదు. ఎవరితో ఇబ్బంది? ఎన్జిఓ పెట్టుకొని ఆ ఎన్జిఓ నుంచి వచ్చిన డబ్బుతో మతం మార్చితే ఇబ్బంది. అలాగే ఆ ఎన్జిఓ నుంచి వచ్చిన డబ్బుతో భారతదేశ సమగ్రతను దెబ్బతీస్తే ఇబ్బంది. ఆ డబ్బుతో భారతదేశ రహస్యాలను బయట వాళ్ళకి చేరవేస్తే ఇబ్బంది. దీని గురించి మనం ఇంకా డీప్గా నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఇప్పటికీ ఈ ఎఫ్సిఆర్ఏ బిల్ ఏంటి, దాన్ని ఎందుకు తీసుకొస్తున్నారు, ఈ ఎన్జిఓలు ఎవరెవరు ఓపెన్ చేయొచ్చు, ప్రభుత్వం వీరిని ఏం అడుగుతుంది, అసలు ప్రభుత్వం పెట్టిన రూల్స్ ఏంటి, అలాంటివి ఈ వీడియోలో మాట్లాడుకున్నాం కదా. నెక్స్ట్ ఫారిన్ ఫండ్స్ ద్వారా భారతదేశంలో జరుగుతున్నటువంటి కార్యకలాపాలు ఏంటి, ఇంకా మిగిలిన అంశాల గురించి డీప్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పటికే ఈ వీడియో చాలా లాంగ్ అయిపోయింది, మీకు బోర్ అనిపిస్తుంది. తప్పకుండా ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఇస్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బస్ స్టూడియోస్.